అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఆగస్టు మాసము 11వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము ఎల్లప్పుడూ ప్రార్థన. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనమందు ఎడతెగక ప్రార్థన చేయుడి. పరిశుద్ధులు ప్రార్థనను శ్వాసించుటకును హృదయ నాడికిను పోల్చి మాట్లాడి ఉన్నారు. శ్వాసయును హృదయ నాడియును ఎడతెక్క జరుగుచూనే ఉండును. అలాగునే నిద్రించినను మేల్కొని ఉండినను మన హృదయాంతరంగములో నుండి ఒక ప్రార్థన ధూపము వెయ్యబడుచునే ఉండవలెను. అందుచేతనే ఎల్లప్పుడూ ప్రార్థించవలను అని యేసుక్రీస్తు చెప్పాను. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. ఎడతెగక ఎలా ప్రార్థించగలము అని ఒకవేళ మీరు అడగవచ్చు. దేవుని యొక్క ముఖమును వెతుకుటియే ప్రార్థన. మనకు సహాయమొచ్చు కొండల తట్టు మన యొక్క కన్నులను ఎత్తుటియే ప్రార్థన. దేవుని ప్రసన్నతలో ఆయన యొక్క పాదముల యందు కూర్చుండుటియే ప్రార్థన. మన యొక్క హృదయ చప్పుడు అంతయును యేసు అను నామముతో పెనవేయబడి ఉండుటియే ప్రార్థన. మన యొక్క అంతరంగమును ప్రభు యొక్క అంతరంగమును ఒకటిగా ఏకమై లోతైన ఐక్యత కలిగి ఉండుటియే ప్రార్థన. దానియేలును ఒక భక్తుని గూర్చి బైబిల్ గ్రంథం నందు చదువుచున్నాము. దానియేలు దినమునకు 3 పూటలు ప్రార్థన చేయు సంగతిని ఆయనకు విరోధులు చూచిరి. అయితే దానియేలుతో దగ్గరి సన్నిహితము కలిగి ఉన్న రాజు అది 3 పూటలో 5 పూటలో 7 పూటలో అనిగాక దానియేలు ఎడతెగక సేవించుచున్నవాడు అను సంగతిని ఎరిగి ఉండేది. దాని గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. దానియేలు దరిదాపులు 4 రాజుల యొక్క కాలమునందు ప్రధానమంత్రిగా ఉన్నవాడు. ఎంతటి బాధ్యతలను విధులను రాజ్యపు భారములు ఆయనకి ఉండి ఉండవచ్చును. ఆయన సంపూర్ణ వేళ పరిచారకుడుగా ఉండక రాజనగరునందు రాజునకు కార్యదర్శకుడుగా ఉన్నవాడు. ఆయనను ఆయన ఎడతెగక ప్రార్థించెను, ఎడతెగక ఆరాధించెను. ప్రభువునకును ఆయనకును ఉన్న ఐక్యతను ఎవరినూ వేరు చేయలేకపోయాను. పలువురు ప్రార్థన అంటే నోటిని తెరచి గొప్ప శబ్దముతో అలవాటు చొప్పున చేయు ప్రార్థనయే తలంచుచున్నారు. క్రీస్తుని వద్ద మనసును తెరచి మాట్లాడియే ప్రార్థన అనియు హృదయమును కుమ్మరించుటే ప్రార్థన అని వారు వివరములను ఇవ్వవచ్చు. అయితే ఎల్లప్పుడూ దైవ ప్రసన్నతను గ్రహించి ప్రార్థన ధ్యాసతో ఉండుట కూడాను ప్రార్థనే. దేవుని గూర్చిన ప్రార్థన ధ్యానమును చులకన చేయకూడదు అని మనము బైబిల్ గ్రంథం నందు చదువుచున్నాం. యోబు గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. ప్రార్థన ధ్యానము అను మాట ఎంతటి మనోహరమైనది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని దావీదు రాయిచున్నాడే. మొదటి కీర్తన 2వ వచనం. దివారాత్రమును లేఖన ధ్యానము సాధ్యమే అంటే రాత్రింబగళ్ళు ప్రార్థనా ధ్యానము కూడాను సాధ్యమగు. దేవుని బిడ్డలారా, అన్యజనుడైన కొర్నేలి ఎల్లప్పుడూ దేవుని తట్టు చూచి ప్రార్థించినట్లుగా అపోస్తల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం. ప్రభు యొక్క బిడలమునై ఉన్న మనము కూడాను ఎల్లప్పుడూ ప్రార్థించినట్లయితే ప్రభు యొక్క రాకడేందు మనము కనబట్టుకు అది నిశ్చయముగా హేతువగను. నేటి ధ్యానమునకై మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడి. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 81, 82, 83 అధ్యాయములు. సాయంత్రము రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19 మొదలుకొని 36 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.